ఒక నాయకుడు అసంతృప్తితో ఉన్నాడని తెలిస్తే అతన్ని పిలిచి ఒక కాంట్రాక్ట్ కట్టబెడితే చాలు. ఒక నాయకుడు ధిక్కార స్వరంతో ఉన్నాడని తెలిస్తే అతడు డిమాండ్ చేసే ప్రజల గురించి కాస్త పట్టించుకుంటే చాలు. రాజకీయ చాణక్యతలో ఇది చాలా కీలకమైనది. ఎవరిని మాయ చేయడానికి ఏ అస్త్రం ప్రయోగించాలో, తద్వారా తన మనుగడకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఎప్పటికీ ఎదురు కాకుండా పరిస్థితుల్ని నెగ్గుకు రావాలో తెలియడం చాలా ముఖ్యమైనది. రాజకీయ చాణక్యంలో చంద్రబాబు నాయుడు సుదీర్ఘమైన అనుభవం ఉన్నవారు. అందుకే ఆయన ఇప్పుడు గత ఎన్నికల్లో తెలుగుదేశం గద్దె ఎక్కడానికి కీలకంగా సహకరించి ఇప్పుడు వారి పాలన మీద కాస్త కినుకుగా ఉన్న పవన్ కళ్యాణ్ను సునాయాసంగా మాయ చేయగలుగుతున్నారు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ లేవనెత్తిన ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యను ప్రభుత్వం చాలా సీరియస్గా పట్టించుకున్నట్లు ఇప్పుడు బిల్డప్ ఇస్తున్నారు. ఇక్కడ ఒక విషయంలో చంద్రబాబు టైమ్లీ రెస్పాన్స్ను గుర్తించాలి. అది బాధితులకు ఉపయోగపడగల టైంకి స్పందించడం కాదు, తనకు ఉపయోగపడగల టైంకి స్పందించడం. అవును, మరి ఉద్దానం కిడ్నీ బాధితుల విషయాన్ని తీసుకుంటే ఇక్కడ సమస్య గురించి ఈ ఏడాది ప్రారంభంలో పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సర్కారీ నిర్లక్ష్యాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలంటూ 48 గంటల డెడ్లైన్ విధించారు. ఈ ఏడాది జనవరి ప్రారంభంలో పవన్ కళ్యాణ్ ఉద్దానంలో పర్యటించి అక్కడి బాధితుల కోసం 100 కోట్ల రూపాయలు విడుదల చేయాలని, మూల కారణాలు తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఒక కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆ తర్వాత ఏదో మొక్కుబడి చర్యలతో మమా అనిపించేసింది. ఇప్పుడు మళ్ళీ అదే మొక్కుబడి చర్యల గురించే కేబినెట్ సమావేశంలో ప్రత్యేకంగా ఒక తీర్మానం చేసి కాపు ఉద్యమం ఉధృతం కాబోతున్న సమయంలో పవన్ కళ్యాణ్ తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఉద్దానం సమస్య మీద పవన్తో భేటీ కావడానికి చంద్రబాబు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉద్దానంలో ఆర్ఓ ప్లాంట్లు, బాధితులకు పింఛన్లను చంద్రబాబు ప్రకటించి అక్కడితో పవన్ను సంతృప్తిపరచాలని చూస్తున్నట్లుంది. ముద్రగడ పాదయాత్ర పిలుపు నేపథ్యంలో దానికి కొంత ముందుగా పవన్ ద్వారా ప్రభుత్వానికి ఫేవర్గా మాట్లాడించుకోవడానికి చంద్రబాబు ఇలాంటి ఎత్తుగడను పన్నుతున్నట్లు కనిపిస్తుంది. ఇలాంటి చాణక్య వ్యూహాలను అర్థం చేసుకోకుండా చంద్రబాబు పిలవగానే పవన్ కళ్యాణ్ మురిసిపోతే మాత్రం ఆయన చేసే మాయల ప్రయోగంలో బురిడీ కొట్టినట్లే అని పలువురు విశ్లేషిస్తున్నారు.